for 2026. One of the kind event that it is set to change the Indian education system. Today, this super kids who are present here to grade the occasion. I welcome you all. Let me start the Super Kids Expo by the LKG students. ఈరోజు కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సూపర్ కిడ్స్ మనం పెట్టిన కార్యక్రమంలో మన పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు, మన ప్రోగ్రామ్ ఎంతవరకు తీసుకుపోయినామని చూపించేదానికి కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫస్ట్ క్లాస్ బై క్లాస్ ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడతాం. అన్ని నోట్ చేసుకోండి. పిల్లల ఒక నాలెడ్జ్ ఎట్లా ఉంది, పిల్లలు ఎలా తయారైనారు, మన పిల్లలు సరైన ప్లేస్లు ఉన్నారా, సరైన ఎడ్యుకేషన్ అందుతుందా, అన్ని కూడా మీరు జడ్జ్ చేసుకుని వస్తే మళ్ళీ ఈ కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ Bihar, Chhattisgarh, Goa, Gujarat, Haryana, Himachal Pradesh, Jharkhand, Karnataka, Meghalaya, Mizoram, Nagaland, Odisha, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana, Tripura, Uttar Pradesh, Uttarakhand, West Bengal, Kolkata. నీకు అక్కడ యూనిఫామ్గా అడిగినారంటే జిగ్జాగ్ కూర్చోబెట్టి పిల్లల్ని అడిగితే ఎల్కేజీ అయితే ఆ స్టాండర్డ్ అందరికీ బుర్రలో ఉంటాయి. చెప్పే విధానం వేరే వేరే ఉంటుంది కదా, చిన్నగా చెప్తారు, గట్టిగా చెప్తారు, కానీ అందరూ మైండ్లో ఒకే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే స్కూల్ ఆఫ్ సూపర్ కిడ్స్. సూపర్ కిడ్స్ అనే కిడ్స్ అంటే ఏమిటంటే పిల్లలు, సూపర్ అంటే మీకు తెలుసు, మా పిల్లలు సూపర్ అని మీరు చెప్పుకోవాలి. ఆ సూపర్ అనే కిడ్స్ని ఇక్కడ తయారు చేస్తా ఉన్నాం, అదే సూపర్ కిడ్స్. థ్యాంక్ యూ. Yes, give a big round. స్కూల్లో బాగా 10th క్లాస్లో 10 మార్కులు వచ్చింది. మళ్ళీ ఇక్కడ చదివిన నా కూతురు నా కొడుకు ఇద్దరు చదివినారు. నా కొడుకు అయితే చాలా ముందు 5th వరకు ఇక్కడ చదివినాడు. మళ్ళీ 6th క్లాస్లో ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తుంది. ప్రైవేట్ స్కూల్లో పోతే మళ్ళీ అప్పుడు కరోనా అప్పుడు నిలిపేసిన వ్యాన్ రాని వల్ల మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో పోతే అక్కడ అంత చదువుతా ఉండి ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు పోయి మళ్ళీ అక్కడ 0 అయిపోయినాడు. నేను ఇంట్లో ఎవరైనా పెట్టి ఇది పత్రిక పడిస్తే పేర్లు ఏమైనా చదువుమంటే పేర్లు చదువుకున్నాగే పోడుస్తుడు. మళ్ళీ వండుకొని వాడు చాలా 0 అయిపోయాడు. మళ్ళీ ఇదేమైనా వీడు సరిగా చదివేదని మళ్ళీ ఇక్కడికి హాస్టల్ ఉండింది. అప్పుడు హాస్టల్లో మళ్ళీ హాస్టల్ ఉండింది, తెచ్చి ఇక్కడ హాస్టల్లో చేర్పించినాను. 0గా అంటే నేను నిలిపేసి ఏమైనా ఆవులు పెట్టించేస్తాము. వాడు అంత స్టేజ్కి వచ్చేసినాడు. మళ్ళీ ఇదేమో వాడు చెడిపోతాడు, మనము ఆడబిడ్డ బాగా చదువుతాండి, మగబిడ్డ చదివితే బాగా మనకు ఉపయోగపడుతుందని మళ్ళీ డబ్బులు ఎంతైనా ఖర్చు కానిందను. మళ్ళీ 10th లో ఉన్నాడు. 10th లో ఉంటే చదివితే వాడే ఫెయిల్ అయిపోతాడని నాకే తెలుసు. ఏంటంటే నేను చదువుకోండి, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. మళ్ళీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఇక్కడ పిలుచుకొస్తే సార్ ఏం చేసినాడంటే 9th లోనే పెడితే నేను ఏదో పికప్ చేసి బాగా 10th పాస్ చేస్తాను, 10th లో అవుతే నేను చేయలేను పిలుచుకోపోయాడు ఇస్తాడు. సరే 9th లోనే పెట్టాను సార్ అంటే 9th లో పెట్టినాము. మళ్ళీ అక్కడ 9th లో కదా ఇక్కడ ఇది ఆన్లైన్ లో మనం తీసుకోలేదు. మళ్ళీ చిత్తూరుకి పోయి డిఓతో మాట్లాడి మళ్ళీ 9th లోనే డ్రాప్ బస్ లో పెట్టి ఇప్పుడు 7 నెలల నుంచి కొంచెం మన ఇప్పుడు ఒక నెలకు ముందే నేను 2 సార్లు అబ్జర్వ్ చేస్తే నా ముందరిగా సార్లు పెట్టుకొని చూస్తే తెలుగు కొంచెం 70% పికప్ అయినాడు. ఇంగ్లీష్ అంటే 99% బాగా పికప్ అయినాడు, బాగా చదువుతా ఉన్నాడు. ఇప్పుడు నాకు 10th క్లాస్ ఇప్పుడు పాస్ అవుతాడని బాగా నమ్ముకుంటే కూతుర్ల కొడుకులకి ఇప్పుడు ఏబిసిడి నేర్పించి పిల్లలు 3 ఇక్కడ చదువుతున్నారు. ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. మా అమ్మాయి అంటే ఏది అడిగితే అది చెప్తా ఉంటుంది. అది నేను బాగా చదివి నేను కలెక్టర్ అని అవుతాను అని చెప్పింది మా అమ్మాయి. తెల్లవారు కూడా వాళ్ళ నాయన చెప్పేసి వచ్చేది. Armenia, Azerbaijan, Bahrain, Bangladesh, Bhutan, Brunei, Cambodia, China, Cyprus, Georgia, India, Indonesia, Iran, Iraq, Israel, Japan, Jordan, Kazakhstan, Kuwait, Kyrgyzstan, Laos, Lebanon, Malaysia, Maldives, Mongolia,
నేను ఇక్కడే ఎందుకో సార్ అంటే నాకు కొంచెం భయం, కానీ ఆ భయం ఉంది కాబట్టి ఇక్కడ బాగా చదివినాను. ఇక్కడ ఉన్నంత వరకు సార్ వస్తే కొంచెం భయం అనేసి నేను గర్ల్స్ హై స్కూల్ చేరినాను. ఇక్కడ చదివిందో నాకు గ్యాప్ ఉంది, కానీ అక్కడికి పోయి చదివి నాకు ఏది గ్యాప్ లేదు. అందువల్ల నా బాబు కూడా ఇక్కడ, నా పిల్లలు ఇక్కడే చదివితే బాగా చదువుతారని నమ్మకంతో మేము నలుగురు ఇక్కడే మా నాన్న చదివించున్నాము. నా పిల్లలు కూడా ఇక్కడే చదివితే బాగా చదువుతారనే నమ్మకంతో ఇక్కడ వేసినాను. Okay, A to Z countries names you can say now. A. Australia. B. Brazil. C. China. D. Denmark. E. Egypt. F. France. G. Germany. H. China. రామాలయం విడదీసి చెప్పండి. రామ ప్లస్ ఆలయం. సుమిత్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు. దేవేంద్రుడు. దేవ ప్లస్ కేంద్రుడు. 101. Right to National Fire Service. Verb, adjective, preposition, conjunction, interjection. In this parts of speech, how many parts we are using here? Two. What are they? Pronoun, verb. What is pronoun? I, you, they, it, she, it. What is B forms? It, are, was, were. Do forms? Do, does, did. Yes. Have forms? How, what. What is the modern verbs here? Will, would, shall, should, can, could, may, might, must, need, dare, out. అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం. అరిషడ్ వర్గంలోని వేటిని అంటారు? అందరికీ నమస్కారం. మా పిల్లడైతే ఫస్ట్ నూరుకుంట్ల గవర్నమెంట్ స్కూల్ అని 5 వరకు చదివించినాను. అనేక కొత్త ఇంట్లకి 6th క్లాస్కి వేసినాను. అక్కడ చదవలేదని వాడు ఫస్ట్ పాయింట్ ఏమంటే సెల్లెత్తుకొని మాది పూజ కూర్చుంటే దగ్గరగా కూర్చుంటాడు. ఎదుగుతా ఉంటే కూడా చిక్కులప్పుడు, అందుకని హాస్టల్ ఎత్తుకొచ్చి ఇప్పుడు அக்கடிக்கு இக்கடிக்கு பரவாயில்லை. இங்க வந்திருக்கும் பேரண்ட்ஸ்க்கு எல்லாருக்கும் வணக்கம். சார் சொன்ன மாதிரி 5 பசங்களும் இங்க இந்த ஸ்கூல்ல தான் படிக்க வச்சேன். பாப்பா வந்து நர்சிங் படிச்சுட்டு இருக்கிறான், பையன் இன்ஜினியர் காலேஜில் படிச்சுட்டு இருக்கிறான். பரவாயில்ல, சார் பொறுத்த வரைக்கும் நல்ல ஸ்கூலு. இன்னும் சொல்லணும்னா நல்ல ఎడ్యుకేషన్ இருக்குது పసங்களுக்கு. షడ్వర్గాలు అంటే మనిషిని తప్పుపాదాలో నడిపించేది. కామ, క్రోధ, లోభ, మోహ, మతం, ఆశ్చర్యాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. What is the formula of sodium chloride? Number of bones in a rib cage is 24. Magnesium sulfate, alcohol equation, potassium hydroxide, ammonium chloride. నేను ఈరోజు మీకు మహాభారతం గురించి చెప్పబోతున్నాను. మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు. దాన్ని పంచమ వేదం అని కూడా అంటారు. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన యుద్ధం మహాభారతంలోనే ప్రధాన విషయం. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన యుద్ధం. మహాభారతంలో మొత్తం గ్రంథాలు మరియు 18 పర్వాలు ఉన్నాయి. మహాభారత యుద్ధం కురుక్షేత్రం అనే ప్రాంతంలో జరిగింది. వాచక సంజ్ఞ ప్రాపర్ నౌన్, జాతివాచక సంజ్ఞ కామన్ నౌన్, సముదాయవాచక సంజ్ఞ కలెక్టివ్ నౌన్, ద్రవ్యవాచక సంజ్ఞ మెటీరియల్ నౌన్, భావవాచక సంజ్ఞ అబ్స్ట్రాక్ట్ నౌన్. rhombus, समांतर चतुर्भुज, पैरेललोग्राम, पंचभुज, पेंटागन, अष्टभुज, octagon, नवभुज, नानागन, दराभुज, डेकागन, तारा, स्टार, हृदय, heart. Mathematics is so defined as the science with the deals of the logic of shape, quantity and arrangement. Wherever you go, whatever you do, you are using maths daily with the event realizing it just come naturally. It is the process involved in the food chain. Today I would like to explain about the food chain. First step, it is the first step in food chain, grass. It is called primary producer because it just producing and not consuming. Producing is called primary producer, consuming is called primary consumer. So grass is the primary producer. It is a autotrophic nutrition because autotrophic nutrition did not depend on others. It prepares its own food. So grass is called autotrophic nutrition. It prepares its food through sunlight. And grasshopper is called primary consumer because it consuming from grass, so it is called primary consumer. And it is a heterotrophic nutrition.
It depending on grass, so it is called heterotrophic nutrition, and it is a primary consumer. ప్రతి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో 5 స్కూల్స్ వరకు మార్చామన్నమాట. వాళ్ళు చదవడం లేదు, కరెక్ట్ గా వ్యాన్లు రావడం లేదనేసి, మళ్ళా అదే విధంగా చదువుతా లేదనేసి, ఇంకొక సమస్య అనేసి నేను మారుస్తూ రావడం జరిగింది. కానీ నా పిల్లలు కొంచెం డిసిప్లైన్ కూడా లేకుండా అయిపోతారేమో అనే ఒక ఫీల్ తోనే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వినాయక స్కూల్ అనేది ఎంచుకున్నాను. ఇక్కడికి వచ్చాక మా పిల్లోడు డీసెంట్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది. ఇప్పుడు నా పరంగా నన్ను ఎంచుకుంటే వాడికి నేను అర్థమవుతున్నా ఒక తల్లిగా. వాడు నాకు ఒక బిడ్డలాగా, వాడి మైండ్ సెట్ ను నేను అర్థం చేసుకుంటాను, నా మైండ్ సెట్ ను వాడు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఆ విధంగా తయారు చేసిన సార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ 4 రోజుల్లో మాక్సిమం అందరూ పేరెంట్స్ విన్నారు, పూర్తిగా కాకపోయినా అంతో ఇంతో మన స్కూల్ ప్రోగ్రెస్ ప్రతి క్లాసులు కూడా ఏముంది అనేది మీరు వినడం జరిగింది. మళ్ళీ మన స్కూల్ ప్రత్యేకత ఏమిటంటే, నన్ను పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నమ్మినారంటే ఆ పిల్లల్ని స్కూల్ బయట పోయే లోపల పూర్తిగా ఏ స్థాయికి మార్చాలనో ఆ స్థాయికి మారుస్తానని అందరికీ హామీ ఇస్తాను. అదే విధంగా నేను చేస్తా ఉన్నాను. ఎలా చేస్తానంటే, ఇక్కడ ఆ పాయింట్ మీకు చెప్పాలని చెప్తాను. మీరు ఒక అబ్బాయిని 9th చేస్తారు, ఒక అబ్బాయిని 7th చేర్చింటారు, ఒక అబ్బాయిని 5th చేర్చింటారు. వీళ్ళు ఎవరికి ఏది రాదు. ఇక్కడ మనం అందరూ థింక్ చేయాల్సిన విషయం, వీళ్ళకి 5వదికి ఏం లేదు, 7వదికి ఏం లేదు, 9కి ఏం లేదు. నేను ఏం చేస్తానంటే వీళ్ళందరినీ చేరి ఒక గ్రూప్ గా తయారు చేసి ఒక క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి తెలుగుకి ఒక టీచరు, ఇంగ్లీష్ కి ఒక టీచరు, మ్యాథ్స్ కి ఒక టీచరు, హిందీకి ఒక టీచరు. వాళ్ళు ఏం చేస్తాను, క్లాస్ మార్చి పీరియడ్ మార్చి పంపిస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్కేజీలో యూకేజీలో ఫస్ట్ స్టాండర్డ్ లో చెప్పేటువంటి తెలుగుని ఫస్ట్ తెలుగు టీచర్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ అకాడమిక్ ఇయర్ లోనో లేదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోనో ఆ పిల్లల్ని ఆ క్లాస్ కు సూటబుల్ గా ఉంటే ఎల్కేజీ ఇంకా 9th వరకు చదివిన పిల్లలు ర్యాంక్ కి వీడిని తీసుకురాకపోయినా వాడు ఫస్ట్ క్లాస్ అయితే వీడు పాస్ అవుతాడు. 10th కి వచ్చినప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ అయితే వీడు సెకండ్ క్లాస్ లోనే ఉంటాడు. ఉంటే అలాంటి పిల్లల్ని అక్కడ 24 hours నా దగ్గర పెట్టినప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ 95 మార్కులు తీసుకుంటే వీడు ఫస్ట్ క్లాస్ లో 62 మార్కులు తీసుకుంటాడు. ఒక మార్నింగ్ వచ్చినారంటే ప్రేయర్ అయితే నాతో మాట్లాడకుండా ఏ టీచర్స్ కూడా క్లాస్ రూమ్ ని పంపడు. మీ షెడ్యూల్ ఏమి, మీకు ఇచ్చింది ఏమి, ఎంతవరకు జరిగింది, ఈ రోజు ఏం చేయాలి, ప్రతి రోజు కూడా టీచర్స్ ఆడొచ్చి నాతో షెడ్యూల్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూసినారు, ఇది ఏమంటే డిజిటల్ బోర్డు అని పేరు. ఎడ్యుకేషన్ పరంగా ఏది అడిగినా ఇది ఇస్తుంది. సైన్స్ ఈక్వేషన్స్, మ్యాథ్స్ ఫార్ములాస్, జనరల్ నాలెడ్జెస్, సోషల్స్, మ్యాథ్స్, మీరు ఏది అడిగినా అది లేకుండా ఇస్తుంది. ఇమ్మీడియట్ గా క్షణం వస్తుంది. మంచి నాలెడ్జ్ ఉండే పిల్లలు నాలెడ్జ్ పెంచుకుంటే టీచర్స్ లేకుండా చాలా విషయాలు 99% ఓన్ గా నేర్చుకోవచ్చు. అంత టెక్నాలజీని ఇక్కడ ఇన్పుట్ చేస్తాం. ఒక కమింగ్ అకాడమిక్ ఇయర్ కి ఇక్కడ ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటుంది. ఒక పీరియడ్ దానికే డైలీ కూడా యూజ్ చేస్తున్నాము. పిల్లలు నాలెడ్జ్ పెంచుతున్నాం. మాకంతా అడ్వర్టైజ్మెంట్, నోటీసు అన్ని కూడా మా పేరెంట్సే. ఒక రోజు కూడా ఏది సమస్య లేకుండా నేను రన్ చేస్తా పోతాను. సిస్టమేటిక్ గా అన్ని నడపాలి, మన పిల్లల్ని మంచి స్థాయికి తీసుకువెళ్ళాలని నేను చెప్తూ ఉంటాను. ఎవరు చేర్చాలనుకుంటారో మార్చి 2వ తేదీ నుండి 31వ తేదీ లోపల వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఫిల్ చేసుకోవాలి. మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఈ క్లాస్కి వస్తారు సార్, నాకు సీట్ ఇవ్వండి అంటే సీట్ ఫిల్ చేసుకుంటాం. జూన్ మంత్ లో బ్రహ్మాండమైన ఫస్ట్ డే ఇంకా బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాం.